హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగుండాలి. సో మీరు బాగుంటారని కోరుకుంటున్నాను. పిల్లలైతే షార్ట్ వీడియో చూసుకుంటూ ఓరియో బిస్కెట్తో కేక్ చూపించారు. ఇది చేసి పెట్టమంటే నేనైతే కుక్కర్ని అయితే ప్రీహీట్ కోసం అయితే నేను సాల్ట్ వేసేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ప్రీహీట్లో పెట్టుకోవాలి. ఆ లోపు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుందండి. సో ఓరియో బిస్కెట్ ఇంట్లో ఉన్న దాంతో నేనైతే మంచిగా పేస్ట్ చేసుకొని అందులో మనం మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా బీట్ చేసుకుంటే కేక్ అంత మంచిగా అవుతుంది. సో ఈ విధంగా పాలు దానికి సరిపడ్డా వేసుకొని మనం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి చక్కగా. సో బటర్ పేపర్ పెట్టుకొని అయితే నేను కేక్ని మంచిగా తయారు చేసుకుంటాను. మనం ఏ విధంగా బటర్ పేపర్ లేకుంటే అందులో కొంచెం పిండిని చల్లుకొని ఒకసారి ఇలా చేసుకోవాలి. బటర్ పేపర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం పిండిని తగ్గ రొట్టె అంటారు కదా, సో ఈ విధంగా అయితే నేను కలుపుకున్నాను. సో 1/2 టీ స్పూన్ సోడా అండి. సోడాలో మనం 1/2 టీ స్పూన్ నిమ్మకాయ రసం కలుపుకొని ఒకసారి మనం పేస్ట్లో కలుపుకుంటే అయిపోతుంది. కేక్ బ్యాటర్లో కలుపుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది కేక్ అయ్యిందా కాలేదా అనేసి చెక్ చేసుకుంటే మనకి ఏదైనా ఒక టూత్ పిన్తో ఇలా పెట్టి చూస్తే అందులో ఏమైనా అంటకుండా ఉంటే సో కేక్ అయిపోయిందనేసి మనం అయితే దింపేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే చక్కెర పాకం అండి 2 స్పూన్ వాటర్ వేసేసుకొని చక్కెర పాకాన్ని అయితే తయారు చేసుకున్నాను. కేక్ పైన అయితే నేను కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కోసం అయితే నేను మళ్ళీ బిస్కెట్ని మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటున్నాను. మా పాప హెల్ప్ చేస్తుంది. సో చాలా బాగా అవుతుందండి. కేక్ అయితే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. సో ఈ విధంగా అయితే చిన్న కేక్ అండి, చాలా బాగైంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదైతే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనము తొందరగా చేసి పెట్టవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చాలా బాగైందండి. సో చిన్న కేక్ కదా, వెంటనే పిల్లలు తినేశారు. ఎప్పుడు నేను కేక్ వేరే పేస్ట్తో చేశాను, ఈసారి అయితే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, బాగుందండి. సో పిండిని కొద్ది రొట్టె అంటారు కదా, సో ఈరోజు అయితే మనం తీసుకున్న దాంట్లో చిన్న కేక్ అయింది. పిల్లలు అడగగానే చేసి పెట్టడానికైతే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ప్లేట్ అయితే కేక్ అయితే కథం చేశారు. చాలా బాగుంది. సో చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.